పెరిగే కొద్దీ చాలా రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా చూపు మందగించినట్లే వినికిడి శక్తి కూడా నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఈ సమస్యను ప్రారంభంలో చాలా మంది పట్టించుకోరు. ఏంటి అని పదే పదే అడగడం, ఇంట్లో వాళ్ళకంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం వంటివి మొదట్లో చిన్న ఇబ్బందులుగానే కనిపిస్తాయి. ఇవి వయసుతో పాటు వచ్చే వినికిడి లోపానికి తొలి సంకేతాలు. దీన్ని ఆపడానికి, తగ్గించడానికి ఏమైనా మార్గాలున్నాయా? చెవుల లోపల చాలా సున్నితమైన హెయిర్ సెల్స్ ఉంటాయి. ఇవే శబ్ద తరంగాలను మెదడుకు సిగ్నల్స్ గా పంపిస్తాయి. ఇవి చాలా డెలికేట్. ఒకసారి దెబ్బతింటే మళ్లీ పెరగవు. 60 ఏళ్లు దాటాక ఇవి సహజంగానే బలహీనపడతాయి. ఈ పరిస్థితినే ప్రెస్పిక్యూసిస్ అంటారు. అంటే వయసు పెరగడంతో రెండు చెవుల్లోనూ క్రమంగా వినికిడి తగ్గడం. దీన్ని వయసుతో పాటు వచ్చే మార్పుగా పరిగణిస్తారు. కానీ ముందుగానే టెస్టులు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. వినికిడి లోపం చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అందుకే అంత త్వరగా గుర్తించలేం. నలుగురిలో లేదా గుంపులో మాట్లాడేటప్పుడు కన్వర్జేషన్లు ఫాలో అవడం కష్టంగా అనిపిస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారి మాటలు స్పష్టంగా వినబడవు. ఇలాంటివి తరచూ జరుగుతుంటే హియరింగ్ టెస్ట్ చేయించుకోవాల్సిన సమయం వచ్చినట్టే. ఆరోగ్య నిపుణులు 55 ఏళ్ల వయసు నుంచే రెగ్యులర్గా వినికిడి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కొన్నిసార్లు అకస్మాత్తుగా వినికిడి తగ్గితే అది వేరే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. చెవిలో గులిమి పేరుకుపోవడం లాంటి సింపుల్ కారణమూ కావచ్చు. లేదా చెవి ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్లు, తలకు బలమైన గాయాలు తగలడం కూడా కారణం కావచ్చు. డయాబెటీస్, డిప్రెషన్, డిమెన్షియా, గుండె జబ్బులు వంటి సమస్యలకు వినికిడి లోపానికి సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కొన్ని అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. చిన్న వయసులోనే మొదలయ్యేలా చేస్తాయి. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ లో బిగ్గరగా పాటలు విన్నా, తరచూ మ్యూజిక్ కన్సర్ట్లు, పెద్ద శబ్దాలుండే పాటలకు వెళ్లినా, ఎక్కువ శబ్దం ఉండే ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్న చెవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. 70 డెసిబిల్స్ కంటే ఎక్కువ తీవ్రత ఉన్న శబ్దాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు వింటే అది చెవి లోపల ఉండే సున్నితమైన కణాలను దెబ్బతీస్తుంది. శాశ్వతంగా వినికిడి లోపానికి లేదా టినెటిస్ దారితీస్తుంది. ఈ నష్టం నొప్పి లేకుండా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి సమస్య ముదిరే వరకు చాలా మంది దాన్ని గుర్తించలేరు.